ఈరోజు నా కిచెన్లో దోస ఆవకాయ. ముందుగా ఒక గిన్నెలో ఒక 1 కప్ ఆవపిండి వేసుకొని దానికి 1.5 కప్ కారం వేసుకోవాలండి. దాంట్లో 1/2 కప్ టు హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు, మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. మొత్తం అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ అంతా ముందరే కొంచెం మిక్స్ చేసుకుంటే కొంచెం బెటర్, ముక్కలు వేసే ముందర కన్నా. తర్వాత 1 కప్కి 3 కప్స్ ఆఫ్ దోసకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత మొత్తం ముక్కలకన్నిటికీ పిండి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పులుపు దాని కోసం ఒక లెమన్ పిండాలి. ఎందుకంటే దోసకాయలు పుల్లగా ఉండవు కాబట్టి కొంచెం ట్యాంగీ టేస్ట్ కోసం నిమ్మకాయ వేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం పిండికంతా ఆయిల్ అంతా బాగా పట్టి ఇలా పట్టేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిసిందో లేదో ఒక్కసారి చూసుకొని కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం అవన్నీ సరిపోయలేదో మీకు తగ్గట్టుగా చూసుకోవాలి. ఇన్ కేస్ ఏమన్నా కలవకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, గుమ్మగుమ్మలాడే దోస ఓకే రెడీ. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా నచ్చిందో కమెంట్స్లో మాతో చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.